ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారు ఆత్మస్థితిని గురించి చెబుతూ అహంస్ఫురణే నీ స్వరూపము అంటూ చెప్పుకుంటూ ఉంటారు చాలాసార్లు. అసలు ఈ అహంస్ఫురణని మనస్సు గుర్తించగలదా? ఈ అహంకారకు చేష్టలకి అలవాటు పడుతుంది తప్ప తన మూలం తానుగా తెలుసుకునే అవకాశం అసలు ఉన్నదే? అహంస్ఫురణ ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తుంది తప్ప నీవు విచారం చెయ్యటం వల్ల కాదు. నువ్వు విచారం చెయ్యలేవు కూడా. కారణం, రెండు నేనులు లేవు, ఒకటే నేను. అహంస్ఫురణ సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అద్వితీయమై ఉంటుంది. మరి ఈ మాయలోనూ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు, అవస్థాత్రయములు, వీటితోనే సతమతమవుతూ ఉంటాడు ఈ దేహాత్మబుద్ధి కలిగిన జీవుడు. ఎవరికి చెబుతున్నారు మహర్షులు వారు? ఇదిగో ఈ దేహాత్మబుద్ధిలో ఉన్నవారికి సూచిస్తున్నారు. నీవు దేహము కాదని, నేనంటే అహంస్ఫురణ అని. వారు చెప్పింది నిజమే, కానీ ఈ మనస్సుకు అందదే, బుద్ధికి అందదే, ద్వైతానికి అందదే, అవస్థకు అందదే. అది నా స్వరూపమని ఏ విధంగా నేను తెలుసుకుంటాను? మార్గం ఏమైనా ఉన్నదా అనేది ప్రతి ఒక్కరి మనస్సులోనూ అటువంటి సందిగ్ధావస్థ ఉండి తీరుతుంది. అది ప్రకాశించిన తరువాత మహర్షి వాక్కులు మీకు బాగా అర్థమవుతాయి. మహర్షిని అర్థం చేసుకోవటం అంటే మహర్షిగా మారటమే. అంతేకాని ఏదో కార్యకారణ సంబంధం ఉంటుందని, నేను ఆచరించవచ్చని, నేను ఆత్మని, అహంస్ఫురణని గుర్తించగలనని అనుకుంటే అదొక పెద్ద పొరపాటు కూర్చుంటుంది. ఒక సందర్భంలో ఒకరు అడుగుతున్నారు మహర్షుల వారిని, స్ఫురణ అనేది, అహంస్ఫురణ అనేది వర్ణాతీతం కదా, అయినప్పటికీ అది సుస్పష్టమైన అనుభవం, దాని కేంద్రం హృదయం అంటారు. అంటే ఏమిటో కాస్త చెబుతారా అంటూ అడగటం మొదలుపెట్టారు. దానికి మహర్షులు వారు ఏం చెప్పాలి? సరే, భయము, ఉద్రేకము లాంటి కొన్ని సందర్భాలలో ఈ స్ఫురణ ఉన్నది బాగా తెలుస్తుంది. అది ఎప్పుడూ ఎల్లడలా ఉన్నప్పటికీ ఒక్కొక్క స్థానంలో ప్రత్యేక సందర్భాలలో అది మాత్రమే అనుభవంలోకి వస్తుంది. దానికి ఎట్లా తీసుకున్నా పూర్వపు కారణాలతో ముడిపెట్టి అది శారీరకం అని భ్రమించడం కూడా ఉంది. నిజానికి అలా ఉండదు.
అది ఏకము, శుద్ధము, అదే ఆత్మ, అదే అహంస్ఫురణ, అదే ఉన్నానన్న ఎరుక, అదే సత్యము, అదే నిత్యము, అదే అనంతము, అదే అద్వితీయము. అది మాత్రమే ఉన్నది. అక్కడ అన్యత్వము కానీ, సృష్టి కానీ, జీవుడు కానీ, జగత్తు కానీ, నీవనుకునే ఈశ్వర భావనలు కానీ ఏదీ తల ఎత్తదే. కాబట్టి ఈ మనస్సు స్ఫురణయందు లగ్నమై అది నిరంతరం అప్రయత్నంగా తెలియవస్తూ ఉంటే మరి అది ఆత్మానుభూతే కదా. మరి ముఖ్యంగా ఈ అహం స్ఫురణ అంటే నేను ఉన్నాను అనేటటువంటి నిరంతర స్ఫురణ కలిగి దాన్నే మహర్షుల వారు అజపం చేస్తూ ఉంది. నేను ఉన్నాను అహమహమతి స్ఫురతి అన్నారే. ఈ స్ఫురణ ఆత్మానుభూతిని ముందుగా సూచిస్తుంది కూడా. అది కేవలం ఏకైక సద్వస్తువు మాత్రమే. అది గతంలో చెప్పుకున్నట్లు జ్ఞానవృత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క అహంస్మరణకే ఉంటుంది శుభ. అయితే ఈ కర్మ దాని నుండే బయలుదేరుతాయి కదా. తాను కొన్ని సందర్భాలలో కర్తని భ్రమించే వానికి కర్మలు, విషయాలు తనకంటే వేరుగా ఉన్నాయని చాలా నిర్దిష్టంగా ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ప్రపంచమును కర్త యొక్క ఆ ప్రపంచానుభవాన్ని కల్పిస్తూ ఉపసంహరిస్తూ ముందుకు వస్తాయి. మరి దీనికి భిన్నంగా ఈ జీవుడున్నాడే వ్యక్తి తనను సినిమా తెరగాను, ఆ తెర మీద కనిపిస్తున్న కర్త విషయాలను దృశ్యాలుగాను అనుకుంటే ఎటువంటి కలవరము ఉండదు సుమ. కానీ అలా అనుకోడే. అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నానని దేహాత్మ బుద్ధితో అనుకుంటూ దేహము సత్యమని, జగత్తు సత్యమని, సంసారము సత్యమని, అదిగో సూర్యచంద్రాదులు సత్యమని అవన్నీ నేను చూస్తున్నా కదా, అక్కడ ఉంటే చూస్తున్నాయని అనుకుంటాడే తప్ప తన ఉనికి తానుగా గుర్తుపట్టలేడుగా. మరి కనుక నీవు గ్రహించవలసింది ఇటువంటి విషయాలు పుట్టటము, మాయమవ్వటము మరి సాక్షిగా గమనిస్తూ ఉండగలడు. మరి ఈ విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరొక సందర్భంలో మహర్షుల వారిని ఒకరు అడుగుతున్నారు, మీరు మాటిమాటికి హృదయము అది కుడి పక్కన ఉంటుంది నీకు అంటూ చెబుతారే, అసలు హృదయం అంటే ఏమిటి, దానిలో స్ఫురణ ఏమిటి, అవి ఏ విధంగా తెలియవస్తాయి? నాకు వ్యక్తిగతంగా నేను తెలుసుకునే అవకాశం ఉందా? నా దేహాన్ని, సంసారాన్ని, జగత్తుని చూస్తున్నట్లుగా నా మనస్సుతోటి, నా వ్యక్తిత్వంతో నేను దానిని గ్రహించగలనా అన్న ఒక ప్రశ్న
మహర్షి ముందు ఉంచారు. దానికి మహర్షులు వారు, నాయన, హృదయము స్ఫురణ రెండు ఆత్మకు సమానమే. నేను ఉన్నానను అనేటువంటి స్వయం ప్రకాశమైన ఎరుక, అదే హృదయము, అదే అహం స్ఫురణ. హృదయ స్థానమన్నా అహం స్ఫురణ అన్నా వేరు కాదు, రెండూ ఒకటే. గతంలో చెప్పుకున్నట్టు జ్ఞానవృత్తి చేత ఆత్మ అహం స్ఫురణ తనకు తానుగా అది గుర్తించుకుంటుంది. ఆ స్ఫురణని మరి వ్యక్తం కావటానికి ఆధారం ఒకటి కావాలి కదా. దాన్ని విచార సంగ్రహం అంటే ఆత్మ విచారం అనేటువంటి గ్రంథంలో కూడా దాన్ని వివరించారు. ఒకసారి అది కూడా పరిశీలించు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ అహం స్ఫురణ సత్యం అంటున్నారే, అది ఏ రూపంగా కనిపిస్తుంది? తేజంగానా, కదలికగానా, మరి ఏదైనా విధానంగానా? నేను ఎలా గుర్తిస్తాను అంటూ అడగటం మొదలుపెట్టారు. నాయన, నీ ఉత్సాహం బాగానే ఉంది, కానీ అది మాటలతో వివరించేది ఎట్లాగూ? మాటలకు అందదే, మనస్సుకు అందదే, ఇంద్రియాలకు అందదే, అవస్థలకు అందదే, ఏ కాలానికి అందదే. మరి నీవు చెప్పిన విధానాలన్నీ దానికి వర్తిస్తాయి కదా. అది ఆత్మే, అది తనకు తానుగానే ఉంటుంది. దానిపై ధ్యానం నిలుపు, దాని పరమార్థం మరువకు. మరైతే ధ్యానం ఎట్లా నిలపాలి? అదా నాకు తెలియదు. మనస్సుకు అందదంటుండ్రి, ఆత్మగా ఉండమంటారు, దాని మీద మనస్సు పెట్టమంటారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆలోచన రాకుండా నిశ్చలంగా ఉండు. ఆ నిశ్చల తత్వంలోనే నీవు ఆత్మగానే ఉంటావు. ఇది నీకు బాగా తెలిసేది అనుగ్రహం చేత. అది నీ స్వరూపంగా నేను ఉన్నానన్న జ్ఞానంతో అది ప్రకాశిస్తుంది. అప్పుడు నీకే తెలుస్తుంది ఈ దేహము కూడా ఆత్మేనని, జగత్తు కూడా అహం స్ఫురణలోనిదేనని. ఈ మాయ అంతా కూడా స్ఫురణ లేకుండా ఇది ఉండదని నీవే గ్రహిస్తావు సుమా. ఆందోళన పడవద్దు. నిశ్చలమైన మనస్సుతో వేచి ఉండవలసిందే. మరొక సందర్భంలో స్ఫురణను గురించి ఎన్నో రకాలుగా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది బోధించేది కాదు, సూచించేది కాదు, అందించేది కాదు. అదే నీ స్వరూపము, నీవే తెలుసుకో అంటే ఏ విధంగా తెలుసుకోవాలి? కార్యకారణ సంబంధాలు ఉంటాయా? ఉండవు కదా. మరి అయితే ఎట్లాగూ? ఒకరు అడుగుతున్నారు, దయచేసి నేను అన్న అహం స్ఫురణ, ఆ జ్ఞానం ఉన్నదే, సర్వానికి ఆధారం అంటున్నారే, అది నాకెలా తెలుస్తుంది? దాని గురించి కాస్త మీరు వివరంగా చెప్పండి అంటూ ప్రార్థించారు. దానికి మహర్షుల వారు, ఈ నేను అంటే అహం స్ఫురణ దేహాత్మబుద్ధి కాదు. అది నీకు నిద్రలో తెలియదు. మెలకువలో అది దేహంతో, జగముతో, అనాత్మతో కలిసి గోచరిస్తుంది. ఇట్టు కలిసిన నేను అహం
అహం వృత్తి ఆత్మను మాత్రమే సూచించేదైతే, మరి ఇక్కడ అది అహం స్ఫురణ, అది జ్ఞానులకి సహజంగా ఉంటుంది. జ్ఞానులు అంటే దేహం ఉన్నప్పటికీ నేనుగా ఉన్న అహం స్ఫురణగా తమ సహజ స్థితిలో నిలిచిన వారిని జ్ఞానులు అని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు. దానికి ఆ జ్ఞానులు ఏమంటారో తెలుసా? అది జ్ఞానమని అంటారు. భక్తులు భక్తి అని దాన్ని వర్ణిస్తారు. అది నిద్రలో కూడా నిత్యస్థితమైన సులభంగా అది ఉన్నప్పటికీ నీవు అది నీ స్వరూపమని గుర్తించే స్థితి ఉండదు. అది నీకు సులభంగా గోచరించదు. దానికి కారణం నీ అహంకారము, ఈ వ్యక్తిత్వము అడ్డుగా ఉంటుంది. ఒకటే నేను ఉంటుంది, రెండు నేనులుండవు. నీవా వాసనలతో, కోరికలతో, బంధాలతో నాది నాది అంటూ ఈ మాయలో ప్రాకులాడుతున్నావు కదా, అందుకని తెలియదు. నిద్రలో అది అంత త్వరగా వ్యక్తమయ్యేది కాదు. అందుకని మొదట నీవు దానిని జాగ్రత్తలోనే గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ జాగ్రత్తావస్థలో నీవు తీవ్ర వైరాగ్యముతో ఆలోచనారహిత స్థితిలో మౌనంగా అంతర్ముఖంగా నిలిచి ఉండటానికి అలవాటు చేసుకున్నప్పుడు అప్పుడు అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తుంది. కార్యాకారణ సంబంధాలు ఉండవు అని గుర్తించు. ముఖ్యంగా ఈ జాగ్రత్తావస్థలో అనుగ్రహము చేత అది ప్రకాశించిన తరువాతనే నీకు అర్థమవుతుంది ఆత్మను ఇందే ఇప్పుడే కనుగొనాలి ఈ జాగ్రత్తావస్థలోనే అని. నీవు అన్ని ప్రయత్నాలు చేస్తావు. 3 అవస్థల్లోనూ అబాధితమై అది నిరంతరంగా వెలిగేది అని నీకు సుస్పష్టమవుతుంది. తర్వాత తెలియవస్తుంది. అదే నీ అనుభవానికి కూడా వస్తుంది సుమా. దాన్ని మనం చెప్పుకోవాలి అంటే అఖండాకార వృత్తి అంటే పరిధులు లేక అవధులు లేక తనకు తానుగా ప్రకాశిస్తుంది. ఇట్ ఈస్ ఎ సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. అనంతమైనది అది. అంతకంటే ఏం చెబుతాము? అందుకనే అఖండాకార వృత్తి అన్నారు. అంతకన్నా స్పష్టమైన పదం లేదనే అనుకోవాలి. దానిని వృత్తి అనే వ్యవహరించాల్సి వస్తుంది. అది జ్ఞాన వృత్తి. ఇక్కడ నీకో చిత్తవృత్తులు, ఆలోచనలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ మానసిక వృత్తులు. మరి ఆత్మకు కూడా వృత్తి ఉంది కదా, జ్ఞాన వృత్తి చేత అది నేను ఉన్నాను అని తనకు తానుగా ప్రకాశిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో నాయన, అది కేవలం వృత్తి మాత్రమని గ్రహించద్దు. అఖండాకారమైనప్పుడు ఎలా చెబుతావు? ఒక విశాలమైనటువంటి సముద్రమని నువ్వు వర్ణించవచ్చు. ఇది అర్థం లేని పోలిక. కారణం, సముద్రాన్ని నువ్వు చూస్తావు, విశాలంగా ఉంటుంది అది. ఆ విధంగా నీవు చూడలేవు. నీవు ఉంటూ ఆత్మని గుర్తించలేవు.
రెండు నేనులు ఉండవు. ఇది వృత్తి అల్పకాలము అనుకోబాకు, అది నిరంతరం ఉంటుంది. అంటే ఆ చైతన్యం అహం స్ఫురణని వర్ణించటం చాలా కష్టం నాయన. అది తనకు తానుగా తన అనుభవంలోనే ఉంటుంది. ఈ అహంకారాన్ని అట్టిపెట్టి అది ప్రకాశించదు, అది పూర్తిగా మట్టుబెడుతుంది. నిజానికి ఆత్మస్థితి, అహంస్మరణ స్థితి ఈ మనస్సుకి, ఇంద్రియాలకి తెలియదు నాయన. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ నీవు అర్థం చేసుకోవలసింది, వృత్తి అనేది ఒక మానసిక చేష్ట. చిత్తవృత్తులని చెప్పుకుంటున్నాము కదా. కానీ ఈ చైతన్యధార ఉన్నదే ఎరుక, ధారావాహి చైతన్యం. అది మనస్సుకి అతీతమైంది. అది గుర్తుపెట్టుకో. ఎన్ని మాటలతో మనం చెప్పుకున్నా వాక్కులకు అందదు, మనస్సుకు అందదు, అవస్థలకి అందదు. అది లేకుండా సృష్టి లేదు, సృష్టి లేకపోయినా దానికి వచ్చే ఇబ్బంది లేదు. ఇక్కడ సత్యము తెలిసినటువంటి జీవన్ముక్తులకి, అంటే ముక్తుడైన వానికి అది సహజ స్థితి. మరి దాని అనుభవం కూడా అవిరళంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సాపేక్ష జ్ఞానము కనపడిపోయేది. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేగా. ఇది పూర్తిగా అంతరించిపోతుంది, దాని ఎదుట అది నిలవదు. అయినప్పటికీ నీకు కొత్తగా వచ్చిందని అనిపించదు. నేను ఉన్నాను అనే అహంస్ఫురణ గతంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది. నీవు పుట్టకముందు ఉంది, అహంకారం పుట్టకముందు వస్తుంది, మరి పుట్టిన తర్వాత ఉంటుంది. అది నష్టమైన అహంస్మరణే ఉంటుంది అన్న విషయం నీకు బాగా స్పష్టమవుతుంది ఒక్క అనుగ్రహము చేత. కనుక ఈ అహం వృత్తి విభక్తము, అహం స్ఫురణ అవిభక్తము. అంటే నేనున్న జ్ఞానము, అది అవిరళము కూడా. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఈ సర్వ ఆలోచనలు ఆగిపోతేనే అది అహంస్ఫురణ జ్యోతి అందాం కాసేపు. వెలుగంటే సూర్యకాంతి లాంటిది కాదు, దీపరాంతి కాంతిది కాదు. అది తనకు తానుగా ఎరుకతో అది ప్రకాశిస్తూ ఉంటుంది, ఉజ్వలంగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, అన్యత్వము లేక ఉంటుంది, తనకు తానుగా ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఎన్ని మాటలు చెప్పినా మనస్సుకి అర్థం చేసుకోవటం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ఆత్మ అనుభవం లేకుండా సృష్టి క్షణకాలము మనలేదు. సృష్టి లేకపోయినా ఆత్మకు వచ్చే ఇబ్బంది లేదు. అసలు విషయము తత్వం ఉన్నదే, అది ఆత్మయే, అది ఎరుకే. దాన్ని నీవు గుర్తించటం కాదు. ఆ ప్రకాశంలో నీవు అంతరించిపోతావు. నీతో పాటే నీ దేహము, నీ సంసారము, నీ అవస్థలు, నీవు చూసే జగత్తు
అంతా అదృశ్యమైపోతుంది. కారణం అది ఒక్క ఆభాస కాంతిలోనే ప్రకాశిస్తుంది, అజ్ఞానంలోనే అది ప్రకాశిస్తుంది. దేహాత్మ కలిగినప్పుడే అది ప్రకాశిస్తుంది. దేహం లేక ఎప్పుడైనా ఎవరైనా జగత్తును చూశారా? ఎప్పుడైతే నీవు దేహము కాదని, దేహము కలిగిన వాడివని, అంత మాత్రం నువ్వు దేహం ఎట్లా అవుతావు? కనుక ఒక్క అనుగ్రహము చేత విచారం చెయ్యి. విచారం చెయ్యటం కూడా అనుగ్రహమే. మరి ఇక్కడ నీ సహజత్వము ఆత్మయే. ఎప్పుడైతే నీవు ఆత్మగా నిలిచి ఉంటావో ప్రశ్నలు ఎలా తల ఎత్తుతాయి? కుదరదు కదా. ఆత్మ అంతటి సులభతరం మరొకటి ఉంటుందా? నీవేదో కష్టపడాలని, కర్మలాచరించాలని, సాధన చెయ్యాలని, సాధించాలని అనుకుంటావు. అటువంటిది ఏదీ లేదు. కారణం సాధన చేసేవాడు ఉంటే కదా కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని వ్యవహారాల కంటే ఆత్మ అహం స్ఫురణ అత్యంత సన్నిహితమైనది. దాన్ని కనుక నీవు తెలుసుకోకపోతే, తెలుసుకోవడం అంటే నోయింగు, బీయింగు, ఎక్స్పీరియన్సింగ్ అంతా ఒకటే. ఆత్మగా ఉండకపోతే మనం దూరంగా ఎక్కడో ఉన్నటువంటి దాన్ని సాధించడం తేలికనుకుంటున్నావు. ఎక్కడికో పోయి కాసేపు కూర్చుంటే అడవికో, గుళ్ళకో, గోపురాలకో, ప్రదేశాలకో ఎవరినో దర్శిస్తే వారేదో నీకు అందిస్తారని అనుకుంటూ పోతావు. అదంతా వ్యర్థము. ఆత్మజ్ఞానము ఎవరూ నీకు అందించరు. పవిత్ర గ్రంథాలలో ఉండదు. ఆకాశం నుంచి ఊడిపడదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నీవు అనుకోవచ్చు, ఈ ఆత్మజ్ఞానము అహంస్ఫురణ అదేవైనా భ్రమేమో అని. నాయన, ఆత్మ ఎన్నడూ భ్రమ కాదు. మనస్సుకు అందనంత మాత్రాన నీవు మనస్సుతో అది కూడా ఒక భ్రమ అనుకుంటే ఎట్లాగూ? అసలు ఉన్నది ఏకైక సత్యము, అదే నిత్యము, అదే అనంతము, అదే సర్వము కూడా. కనపడేది కనపడకుండా పోవచ్చు కదా. మరి ఇదంతా కూడా అశాశ్వతం కదా. కానీ ఆత్మ శాశ్వతమైనది, ఉదయ అస్తమానాలు లేనిది. అహంస్ఫురణకి కనపడిపోయేది కాదు, పుట్టి నశించేది కాదు. ఆత్మ ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు అంతరించేది కాదు సుమా. అందుకని అది శాశ్వతమైనది, ఏ కాలంతోనూ సంబంధం లేదు. ఎన్నో యుగాలు మారుతున్నప్పటికీ ఈ మాయలో, ఆత్మలో మార్పు లేదు. అది ఒకే రీతిలో ఉంటుంది. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప మరొకట్లేదు. గురువు నీలోనే ఉన్నాడు. అహంస్ఫురణే గురువు. నీ గురువు ఎవరని అడిగితే నన్ను నేనేమని చెబుతాను? నా ఆత్మే అంటాను. నేను కూడా అదే అంటాను. ఆత్మే గురువు. కనుక నీవు దేహాత్మ బుద్ధి వల్ల ఆ గురువుని తెలియటం లేదు. భౌతికం అనుకుంటావు గురువు. ఆ భౌతిక గురువే చెబుతున్నాడు, నేను అన్న అహంస్ఫురణ నీలోనే ఉన్నది అని. ఆ విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టు. అత్యంత తేలికైనది. ఇక్కడ కూడా ఈ గురువు భౌతికమని అనుకున్నప్పటికీ ఆ గురువు నీలోనే ఉన్నాడు. ధ్యానం
ఆ గురువు వెలుపల ఉన్నారన్న అజ్ఞానం నివారించటానికి అతను నీకు ఎదురుపడి ఏమని చెబుతాడు? నేను నీలోనే ఉన్నానంటాడు. అంతేగాని వచ్చిపోయేది కాదు కదా. ముఖ్యంగా నీవు గ్రహించవలసింది, నీవు ఒక వ్యక్తిగాను శరీరంగాను అనుకున్నంతకాలం గురువు అవసరమే కదా. మరి అతడు శరీరం కాక తప్పదు. ఈ తప్పు తాదాప్యం తొలగించటానికి ఆత్మీయ గురువుగా భాషిస్తుంది. అంతకంటే ఏమీ లేదు. సర్వము మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా జన్మల గురించి, కర్మల గురించి, పునర్జన్మల గురించి, ఈ అజ్ఞానం ఉన్నంతవరకే అది ఉంటుంది. అది ఇప్పుడు లేదు, పూర్వము లేదు, ఇక పైన ఉండటం కూడా జరగదు. అదే సత్యము. నేను పుట్టలేదని గుర్తించటమే ఈ మాయ యొక్క ప్రయోజనం. ఉన్నది అహంస్ఫురణేనని నీకే తెలుస్తుంది అనుగ్రహము చేత. కనుక జీవాత్మ అంటూ ఏదీ లేదు, ఉన్నది ఎరుక మాత్రమే. నువ్వు అనుకోవచ్చు, అసలు ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము ఎలా పుట్టింది అని. దానికి మహర్షుల వారు ఆత్మపరంగా, జ్ఞానపరంగా నీవు చూస్తే అసలు అహంకారమే పుట్టలేదు. ఉంటే మరి ఆత్మలు రెండు ఉండాలి కదా. రెండు నేనులు ఉన్నాయా? లేవే. మరి అది నీవు మరి ఒప్పుకుంటావా? జీవాత్మే లేనప్పుడు అవిద్య కానీ, అజ్ఞానం కానీ, బంధాలు కానీ ఏ విధంగా ఉంటాయి? అది నీవు విచారిస్తే ఇప్పటికే లేని అవిద్యను లేదని కనుగొంటావు. లేకుంటే అది అంతరించిందంటావు. కనుక అవిద్య అహంకారానికి సంబంధించింది. అహంకారమును తలుచుకుని నువ్వు అనవసరంగా ఎందుకు బాధపడతావు? నిజానికి లేని దాన్ని గురించి నీకెందుకు ఈ చింతన? ఉన్నది ఉన్నట్టు నిలిచి ఉండరాదా? నువ్వు ఆల్రెడీ ఉన్నావు, ఏది కొత్తగా రాదు. ఇది పోతే అది వస్తుందని నువ్వు అనుకున్నా అది పొరపాటే. కారణం, పోవటానికి అది ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. కొత్తగా రావటానికి అహంస్ఫురణ లేకుండా పోలేదు. ఈ విషయాన్ని నీవు బాగా గమనించు అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. ఆత్మని, అహంస్ఫురణని ఎరుకుట అంటే ఏమిటి? అంటే దాని అర్థం నీవు ఆత్మగా ఉన్నావు. ఆత్మగా ఉండుటే ఎరుగుట. గతంలో చెప్పుకున్నాము. నోయింగ్ అన్నా, బీయింగ్ అన్నా, సీయింగ్ అన్నా, ఎక్స్పీరియన్సింగ్ అన్నా అంతా ఒకటి. నువ్వు అసలు ఎప్పుడైనా అహంస్ఫురణని, ఆత్మను నాకు తెలియదని అనగలవా? నీ కళ్ళను నీవు చూడలేవు. అంత మాత్రం చేత కళ్ళు లేవంటావా? అద్దము దగ్గర లేదు, అంత మాత్రానికే నీకు కళ్ళు లేవంటావా? అదేవిధంగా నీకు ఆత్మ ఎరుకే. అది ఒక విషయంగా నీకు తెలియదు, కానీ అది విషయం కాదని నిన్ను నీవు లేవనము కదా. నేను ఆత్మను తెలియలేకున్నాను అంటే నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడ ఇతర వస్తువులను, మనుషులని, ప్రదేశాలని తెలిసినట్లుగా అహంస్ఫురణని,
ఆత్మను తెలియలేకున్నావని అనుకుంటున్నావు. అంటే దాని విషయంగా నీకు సాపేక్ష జ్ఞానం లేదనే కదా. నీవిక్కడ సాపేక్ష జ్ఞానంతో బాగా అలవాటు పడ్డావు. అందుకని ఆత్మ కూడా, అహం స్మరణ కూడా ఒక విషయంగా గోచరిస్తే బాగుండని అనుకుంటావు. అది అలా గోచరించదు. సాపేక్ష జ్ఞానంతో అలవాటు పడి తప్పు సామ్యం వలన స్పష్టమైన అహం స్ఫురణని, ఆత్మని నీవు తెలుసుకోవటం కష్టంగా అవుతుంది. అందువల్ల అంటున్నావు, ఆత్మని ఏ విధంగా తెలుసుకోవాలి, ఎరుగుట ఎట్లా అంటున్నావు. అందుకని నీకు వచ్చిన కష్టమంతా ఎట్లుతోనే. ఆత్మ తెలియవలసింది ఎవరికి? దేహానికి అది తెలుస్తుందా? మాయానేనికి తెలుస్తుందా? నాది దేహం అంటున్నావుగా, దానికి తెలుస్తుందా? తెలియదే. అంతవరకు దేనికి? దేహాన్ని బదులు చెప్పమను. దేహం ఇప్పుడు గోచరిస్తుందని చెప్పేదెవరు? కనుక ఇటువంటి అజ్ఞానాన్ని, ఇటువంటి మాయని, ఇటువంటి భ్రమని మరి పోగొట్టడానికే బోధలు, శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. అంతకంటే ఏం లేదు. దైవము మనస్సుగా, ఇంద్రియములుగా, తనువుగా రమించినవాడు, ఆటలాడినవాడు. ఆయన ఆట సంకటమనటానికి నీవెవరివి? అసలు ఆ సృష్టికర్త యొక్క చేష్టలని ఆక్షేపించేది నీవెవరు? కనుక నీవెవరివో గుర్తించు. నీవుగా ఉండుటే ఇక్కడ కావాల్సింది. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఉండటమే నీ విధి. ఇట్లా ఉండటం, అట్లా ఉండటం కాదు. ఐయామ్ దట్ ఐయామ్ మొత్తము సత్యం యొక్క సారాంశం. ఆ విధానమంతా ముక్తసరిగా చెప్పాలి అంటే నిశ్చలంగా ఉండు, బీ స్టిల్, ఊరికే ఉండు, బీ ది సెల్ఫ్. ఆల్రెడీ ఉన్నావు, ఆత్మగానే ఉన్నావు. ఆత్మ ప్రకాశంలో ఆటోమేటిక్గా ఈ స్టిల్నెస్ ఉంటుంది అక్కడ. దానికి నువ్వు ఆందోళన పడక్కర్లేదు. నిశ్చలత అంటే ఏమిటి? నిన్ను నీవు నష్టం చేసుకోమని. దానికి నీవు సంసిద్ధుడు అవుతున్నావా? కాదే. వాసనలతో, కోరికలతో, బంధాలతో ఈ ప్రపంచం సత్యమనుకుంటూ, సంసారం సత్యమనుకుంటూ కోరికల వెంట ప్రాకులాడుతున్నావుగా. కనుక మరి నీవు నష్టపరుచుకోమంటే నీవు వెనకాడుతున్నావుగా. రూపం ఏదైనా సంకట కారణమే. నేను అంతటి వాడిని, ఇంతటి వాడినని ఎర్రవేగుతున్నావుగా. అటువంటి భావాలకి స్వస్తి చెప్పు. మన శాస్త్రాలు ఏమని చెబుతున్నాయి? అహమితి స్మరతి. స్మరణగా నేను అని అది వెలుగుతున్నది. ఇంత చెప్పినా ఇంకా స్ఫురణ అంటే ఏమిటని అడిగితే నేను ఇంకేం చెప్పాలి నీకు? అహం అనేది ఆత్మ. నేనిది, నేనది అనేది అహంకారం సుమ. నువ్వు అంటున్నావుగా, నేను దేహము, నేను సంసారిని, నేను గృహిణిని, నేను ఒక వ్యక్తిని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఇది అది అని అన్నావు అంటే మరి అహంకారం తల ఎత్తినట్టే కదా. కనుక నాయన
ఈ అహంకారము కనపడిపోయేది, క్షణకాలమే ఉంటుంది. అది అహంస్ఫురణ మరది శాశ్వతము. అదే ఆత్మ. అది ఎప్పుడైతే ఒక మారు ఈ అహంకారము నేనిది అన్నదో, అది అహంకారము. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఏదైనా సరే నీవు అన్యత్వాన్ని గుర్తించినప్పుడు అహంకారం ఉన్నట్టు నీవు తెలుసుకో. అన్యత్వాన్ని గుర్తించటం లేదు, నీవుగానే ఉన్నావు, ఎరుకగా ఉన్నావు. అదే అహంస్ఫురణ, అదే ఉన్నానన్న ఎరుక. అది ఒక్క అనుగ్రహము చేతనే సాధ్యము. నీ కర్మల వల్ల మాత్రము కాదు, నీవేమీ దాన్ని చెయ్యలేవు. కార్యకారణ సంబంధాలు ఉండవని గుర్తించు. వచ్చిన సమస్యల్లా నీవు జీవాత్మని అనుకుంటున్నావు, అందుకనే ఇన్ని ప్రశ్నలు. యథార్థమైనటువంటి అహంస్ఫురణగా, ఆత్మగా నీవు నిలిచి ఉంటే ఉన్నావు ఆల్రెడీ. నీకు ఎట్టి ప్రశ్న రాదు. నిజమైన ఆత్మ ఉన్నదే ఏ ప్రశ్నను అడగదు, అడగలేదు కూడా. ఆత్మకు నీవు అనుకునే దైవం భిన్నంగా గనక ఉంటే ఆ దైవానికి ఆత్మ లేకపోవలే. మరి అది అర్థం లేని మాటే కదా. మరొక సందర్భంలో మహర్షుల వారిని దర్శించడానికి ఒక తెలుగు పండితుడు ఆశ్రమానికి వచ్చారు. అహంకృతి వేరు, అహం వేరు కదా. దానికి మహర్షుల వారు, అహం కేవలం సత్యము, రెండవది అహంకారము. సత్తును తెలియుటకు అంటే అహంస్ఫురణ ప్రకాశింపచేయటానికి ముందు అహంకృతిని దాటాలి, అహంకారం నష్టపరచాలి. పరమాత్మ అవ్యక్తుడు, వ్యక్తము కాబోతున్నాడన్న ప్రథమ సూచన ఎక్కడుందో తెలుసా? అహంస్ఫురణలోనే ఉన్నది. నేను అనేది ఆ భగవంతుడి యొక్క స్వరూపము. ఇక్కడ ఉపనిషత్ వాక్యాన్ని కూడా చెబుతూ మహర్షుల వారు బృహదారణ్యక ఉపనిషత్తులో అదే ఉంది కదా. అహం నామ అవవేత్, అహం పేరు గల వాడైనాడు. సత్ మొదటి పేరు అహం. ఇన్ని చెప్పినప్పటికీ మరి ఆ అనుగ్రహం ఎలా వస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటూ అడగటం మొదలు పెడతారు. దానికి మహర్షుల వారు అన్ని అనుగ్రహాల్లోకెల్లా మౌనానుగ్రహం చాలా ఉత్తమమైంది, అదే అత్యుత్తమమైనటువంటి ఉపదేశం కూడా. ఈ విషయాన్ని నీవు గ్రహిస్తే చాలు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. కొత్తగా ఏది రాదు, అసలు ఉన్నదే అనుగ్రహము. అనుగ్రహానికి మారుపేరే అహంస్ఫురణ. అహంస్ఫురణ అంటేనే సత్యము, నిత్యము, అనంతము, ఏకము, అద్వితీయము. అదే నీ స్వరూపమని అది ప్రకాశిస్తుంది, అదే ప్రకటిస్తుంది. అది ఎక్కడ ప్రకాశింపదలుచుకుంటే అక్కడే ప్రకాశిస్తుంది. అది దాని ఇష్టం, నీవు దానిని ప్రకాశింపచేయలేవు. నీవు ఒక పనిముట్టువని గుర్తించుకో, అంతకంటే ఏమీ లేదు. దేహం చెప్పిందా ఉన్నట్టు? లేదు కదా. జగత్తు చెప్పిందా? లేదు కదా. నీవు చెబుతున్నావు ఈ దేహము నాదని. నాది అని చెప్పేవాడు ఉన్నాడేమో చూడు.
అది నీవు ఎంత ప్రయత్నము చేసినా నీవు ఉంటూ అహంస్ఫురణని తెలుసుకోలేవు. అందుకనే అనుగ్రహం చేత అహంస్ఫురణ తనకు తానుగా నేను ఉన్నానన్న అనంతత్వము అది ప్రకాశించిన స్థితిలో ఇదిగో ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, జనన మరణాలు, అవస్థలు అన్నీ అదృశ్యమైపోతాయి. కనుక మౌనమే శరణ్యమని గుర్తించు.